నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో మనం అందరికీ తెలిసిన విషయమే, ఏదైతే ఈ దుస్తులు లేడీస్ వేసుకునే మహిళలు వేసుకునే దుస్తుల మీద జరుగుతున్నటువంటి ఇష్యూస్లో ఏదైతే మన శివాజీ గారి మీద రకరకాల ఎలిగేషన్స్ వచ్చాయి. అదేవిధంగా దీనికి ఫస్ట్ స్పందించింది అనసూయ గారి మీద కూడా ఎంత వ్యతిరేకత వచ్చిందో మనం అందరం చూసాం. సో మరి మహిళలు ఎలా ఉండాలి ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా కొన్ని పరిధులు పెట్టుకున్నారు. ఆ పరిధుల మించి ఎవరు కూడా ముందుకు వెళ్ళకూడదు, అది పరిధులు దాటకూడదు అనేది మన సంస్కృతి సాంప్రదాయాలు మనం పెట్టుకున్నటువంటి ఆంక్షలు అవి. సో వాటిని అతిక్రమించి ముందుకెళ్తున్నటువంటి వాళ్ళకి కొంతమంది సంఘ సంస్కర్తలు కావచ్చు, కొంతమంది మహిళా సంఘ నాయకులు కావచ్చు, కొంతమంది బయటకు వస్తారు అలాంటి వాళ్ళు డెఫినెట్లీ. ఎందుకంటే మంచిని మంచిగా చెప్తారు, చెడుని చెడుగా చెప్తారు. సో అలాగా ఒక మహిళా ఫైర్ బ్రాండ్ అలాగే విధంగా మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంజయ్ రెడ్డి గారు ఈ ఇష్యూ మీద స్పందించారు, శివాజీకి సపోర్ట్ చేశారు. శివాజీకి కూడా మొత్తం సోషల్ మీడియాలో కావచ్చు, టోటల్ రాష్ట్రంలో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అనసూయ గారిని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు, అనసూయ గారిని విపరీతంగా తిరుగుతున్నారు కూడా కామెంట్స్లో. సో ఏదైతే దీని మీద రియాక్ట్ అయినటువంటి సంజయ్ రెడ్డి గారి మీద కూడా అనసూయ గారు రకరకాల వీడియోలు చేసి మళ్ళీ ఆవిడ ఏదో నవ్వుతూ లేకపోతే ఏడుస్తూ రకరకాల వీడియోలు కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ సమస్యపోయి అనుకునే లోపే మళ్ళీ ఆవిడ ఛానల్స్ మీద కావచ్చు, అదేవిధంగా మన సంజయ్ రెడ్డి గారికి కావచ్చు నోటీసులు పంపడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి మళ్ళీ ఇష్యూ కొత్తగా స్టార్ట్ అయింది. సో ఈ అన్నింటి ఇష్యూ మీద మనతో పాటు మాట్లాడడానికి సంజయ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి సంజయ్ రెడ్డి గారిని అడుగుదాం. ఆవిడ మదర్ ఫౌండేషన్ చైర్మన్గా కాకుండా ఒక రాజకీయ నాయకురాలుగా కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. సో ఆవిడ ఈ ఇష్యూలో బాగా తన అభిప్రాయం చెప్పడంలో బాగా పాపులర్ అయ్యారు. సో ఇప్పుడు మరి నోటీసులు అందుకున్నారా లేదా ఏంటి, అసలు నోటీసులు భయపడ్డారా? ఈ మధ్య మళ్ళీ మీడియాలో ఎక్కడ కనపడలేదు, ఆవిడ అడుగుదాం ఎందుకు కనపడతలేదు ఏంటి, ఏమైనా భయపడ్డారా లేకపోతే దేనికన్నా గ్యాప్ తీసుకున్నారనేది. నమస్తే మేడం. నమస్తే. పాపం వాయిస్ కూడా బాగా అన్ని ఛానల్లో మాట్లాడి ఇంకా కోలుకోలేదు మీరు. హెల్త్ పరంగా కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అనమాట. ఓకే. మీరేమో మేడం మీరు భయపడ్డారు, అనసూయకి భయపడ్డారు, అనసూయ కేసులు పెట్టింది కదా అని మీరు అడుగుతా ఉన్నారు. ఇంకా సరే ఇట్లకెళ్ళి ఇక మీ ముందుకైతే రావాలనుకున్నా, ఇక వచ్చేసా. నేను కూడా చాలాసార్లు ఫోన్ చేశాను, చాలాసార్లు నేను చేయంగా ఇప్పుడు ఇచ్చారు. నేను ఎప్పుడు సంక్రాంతి పండుగ అప్పటి నుంచి అడుగుతున్నారు. అంటే నాకు అదే ఇష్యూ, అదే నా పని కాదు. ఎందుకంటే నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. నాకు ఒక 1 month ముందే ప్రోగ్రామ్స్ ఏందనేది మేము ముందే వెళ్ళిపోతాం అనమాట. ఎన్జిఓ నుంచి మదర్ ఫౌండేషన్ మహిళలకి మీకు గతంలో చాలా సార్లు నాకు మీరు 2007-2008 అప్పటి నుంచి తెలుసు నాకు. సో ఫౌండేషన్ అంటే ఏమో అనుకున్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మదర్ ఫౌండేషన్ నుంచి మీరు కార్యక్రమాలు కూడా మీకు వీడియోస్ కూడా ఫౌండేషన్ గురించి తెలుసు కానీ ఈ ఇష్యూ ద్వారా బాగా పాపులర్ ఆ విషయం కూడా ఒక నాకు యూట్యూబర్ కూడా ఒక తమ్ముడు, అంటే నేను చేసే కార్యక్రమాలు ఎప్పుడు చూస్తుంటాడు కాబట్టి తమ్ముడు వచ్చి ఇంతమంది మహిళలు ఉన్నా నా దగ్గర వచ్చి నన్ను అడిగిండు అనమాట. మహిళల వస్త్రధారణ గురించి మీ అభిప్రాయం, తను చేసిన వ్యాఖ్యలు, శివాజీ గారు చేసిన వ్యాఖ్యల గురించి అన్నప్పుడు చెప్పాను అనమాట. నా ఒపీనియన్ నేను చెప్పాను. బట్ ఎవరిని విభేదించినట్టు కాదు. ఇంకొకటి, ఎవరు నన్ను అనకపోయినా కూడా నేను తగుదనమ్మంటే రాను. నాకు ఏదన్నా విషయం ఉండి నా దగ్గరకు వచ్చి నేను అప్పుడు కూడా అడుగుతా, ఏమైనా ఆధారం ఉందా మీ దగ్గర చూపించండి అని. వాళ్ళు చూపించిన తర్వాత నేను మాట్లాడాను తప్ప అక్కడ కూడా ఏమైందంటే అక్కడ హీరోయిన్ ఆయన అన్నాడు, ఈమె హీరోయిన్ అని ఈమె వచ్చింది. తర్వాత వచ్చి నేను ఇప్పుడు సంఘ సంస్కర్తను, నేను మహిళల హక్కుల కోసం పోరాడతాను, మహిళల దాంట్ల కోసం నేను ఉన్నాను, ఇంకెన్ని రోజులు అనగదొక్కుతారు, ఎవరిష్టం వాళ్ళది అంటే ఎవరిష్టం వాళ్ళది. కాదని ఎవరంటున్నారు ఇక్కడ? కాదని ఎవరు చెప్పలేదే. మనం అనేది ఏంటంటే మహిళల పోరాటంలో గతంలో చూడాలి. ఇప్పుడు ఈవిడ గారు ఇంత మాట్లాడుతుంది కదా అనేసి ఇప్పుడు నన్ను కూడా అన్నారు. మరి మీరు చూపించండి, మీ వీడియోస్ చూపించండి. అంటే నేను చూపించాను, నాకు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ కాదు, ఊళ్ళకి వెళ్ళి అడగండి అన్నాను. ఈ మధ్య కాలంలో ఒక 5-6 నెలల క్రితం ఇన్స్టాను ఇదంతా ఎవరికి పడితే వాళ్ళు చాలా మంది వేసుకుంటారు మదర్ ఫౌండేషన్ అని చూసి వాళ్ళు తీసుకొని వాళ్ళే వీడియోలు చేసుకుంటున్నారు. పని చేసే వాళ్ళకు ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు ఉండవు తమ్మి. పని చేయని వాళ్ళకి ఇదే పని పెట్టుకొని ఒక ఫోటోని క్రియేట్ చేసి అది చేసుకోవడం ఉంటది తప్ప రోజుకి 5 ఊర్లకు పోతాం. ఎన్నని తీయాలి, ఎన్నని పెట్టాలి, మనం ఎన్నని అప్లోడ్ చేయాలి. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళం మనం.
ఒక మహిళలకి, ఒక ఒంటరి మహిళలకి భరోసా కల్పిస్తున్న సంధ్యారెడ్డి. అయితే అక్కడ కూడా మీకు ఒక విషయం ఇక్కడ క్లారిటీగా చెప్పాలి. మదర్ ఫౌండేషన్ 2003లో స్థాపించాం. వివిధ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారితో ప్రశంసలు అందుకున్నా నేను, మంచి ప్రోగ్రామ్స్ అని చెప్పి. తర్వాత నేను 2014లో పొలిటికల్లోకి వచ్చిన. ఈ విషయాన్ని పొలిటికల్ కి రిలేటెడ్ చేస్తున్నారు. నేను ఎక్కడ కూడా మదర్ ఫౌండేషన్ చైర్మన్ గా యాజ్ నా బాధ్యత, అది నా బాధ్యతగా ఒక మహిళగా మాట్లాడినా. కాంగ్రెస్ పార్టీకి దీనికి ఎందుకు లింక్ చేస్తున్నారు నేను ఎక్కడైనా చెప్పానా? అసలు నిజంగా తప్పదు. ఎందుకంటే మదర్ ఫౌండేషన్ చైర్మన్ గా మాకు తెలిసినా మీరు ఎప్పుడు కూడా మీరు పొలిటికల్ గా మాట్లాడితే దాన్ని ఇన్వాల్వ్ చేసి మాట్లాడారు. అది సపరేట్, ఇది సపరేట్. ఇది పొలిటికల్ మీ జర్నీ, అది మీ స్వచ్ఛంద సంస్థ. అది నేను ఆ సంస్థ నుంచే మాట్లాడిన. సో మీరు చాలా సార్లు అడిగినప్పుడు మీరేం చేశారు, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అని మీరు వేసుకున్నారు. కానీ మిమ్మల్ని నేను తప్పు పట్టలేను. వాస్తవానికి మీ ఇంటెన్షన్ మీకు స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు నేను ఆమెలాగా మీ మీద కేసులు వేయడానికి నేను రెడీగా లేను. ఎందుకు అంటే చెప్తాం అట్లాగా తమ్మి ఇలా ఇది వేసుకోండి అని చెప్తే మా ఇష్టం మేడం తమ్ము అన్నారు. సరే మీ ఇష్టం అండి అన్నారు. నేను చెప్పడం మాత్రం మదర్ ఫౌండేషన్ చైర్మన్ అయినా చెప్పిన. మీరు ఎక్కడ వీడియోలు చూసినా కూడా చూడండి. సరే మీరు అలా వేసుకున్నారు, నేను దాని గురించి కూడా ఏం మాట్లాడలేదు. నేను అనేది ఏంటంటే ఇవాళ ఆమె కేసులు పెట్టినంత మాత్రాన ఇక్కడ భయపడడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఒక్క ఏళ్ళు ఇట్లా చూపిస్తే 4 ఏళ్ళు మనం చూపిస్తాయి. మరి 4 ఏళ్ళు మనం చూపిస్తున్నప్పుడు ఇప్పుడు నాకు తెలిసి తనకు ఒక 20 మంది మద్దతు ఇస్తున్నారు. అక్కడ 10 మంది ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు, అక్కడ నాన్వేష్ ఒకడు, తర్వాత ఝాన్సీ ఒకరు, ఇంకొక ఆమె హీరోయిన్ ఒకరు, తర్వాత ఒకరు ఇద్దరు జెంట్స్, మొత్తం కలిస్తే ఎవరు సింగర్ ఎవరు ఆవిడ కూడా కొంచెం అదే మొత్తం మీద ఒక 20-25 మెంబర్స్ అంతే. సంధ్యారెడ్డి మాటలకి దేశవ్యాప్తంగా, తెలంగాణ కాదు, నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు కాదు, దేశవ్యాప్తంగా మీకు నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, వాళ్ళు మాట్లాడినవి ఉన్నాయి, వాళ్ళు వాయిస్ మెసేజ్ ఇప్పుడు డల్లాస్ కానీ, కెనడా కానీ, యుఎస్ నుంచి కానీ, సౌదీ నుంచి కానీ, ఆంధ్ర తెలంగాణ నుంచి, మళ్ళా ఇక్కడ రాయలసీమ నుంచి కూడా కాల్స్ చేసి ముందుకెళ్ళమని చెప్తున్నారు. నా కామెంట్స్ చూసుకుంటే 99%, 97, 98 ఐ సపోర్ట్ అని చెప్తున్నారు. సో మీరు పెట్టిన ప్రెస్ మీట్స్ కానివ్వండి, మీకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఎవరు భావాలు వాళ్ళు చెప్పారు. మనం వాళ్ళని కూడా తప్పు పట్టొద్దు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. నా మీద ఏదో చేసి, నా మీద ప్రెస్ మీట్ పెట్టి, నా మీద ఏదో మాట్లాడినంత మాత్రం నేనేం ఫీల్ కాను. నేనేందో నాకు తెలుసు, నేనేం సమాజ సేవ చేస్తున్నా. ఇప్పుడు నా పరిధిలో నేను వెళ్తున్నాను, వాళ్ళ పరిధిలో వాళ్ళు వెళ్తున్నారు. నేను ఎవరిని కామెంట్ చెయ్యను. ఎందుకు అంటే 95% ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ తీర్పు. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. ఈ మూడింటి దగ్గర ప్రజా కోర్టు మీద ఉంది. ఇవాళ 5,000 మంది మెసేజ్ పెడితే 5,000 మందిలో 4,900 మంది సంధ్యారెడ్డికే సపోర్ట్ చేశారు. మిగతా 100 వాళ్ళు వివిధ రకాల వాళ్ళు ఉంటారు. నేను 90 కాదు 80%కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా. 95 కూడా వద్దుగా, 20% కూడా వివిధ రకాల వాళ్ళు ఉంటారు. 90% ఎక్కువనా, అది 80% ఎక్కువనా, 20% ఎక్కువనా? 80% నేను పరిగణలో తీసుకుంటా. 20% నా గురించి ఏం మాట్లాడుకున్నా ఏం లేదు. ఇంకో విషయం, వాళ్ళు ఎవరైనా మెసేజ్ పెట్టినా ఫేక్ ఐడితోనే 4 మెసేజ్లు పెడుతున్నారు. నేను ఎక్కడ ఉంటే అక్కడ పెడుతున్నారు, ఉనికి కాపాడుకోవడానికి. అయితే ఈ కొంతమంది ఏమంటారు, మిమ్మల్ని వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మీరు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఎవరు రారు అంటే ఎవరో వస్తారని మాట్లాడలేదు. నేను 22 సంవత్సరాల నుంచి ప్రతి మహిళతోని, ఒంటరి మహిళతోని ఇదే చెప్తా. నేను ఒంటరి మహిళలకి అసలుకే మన మీద కన్ను ఎక్కువగా ఉంటది, మనం వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి నా బిడ్డలకు చెప్పినట్టే, నా చెల్లెలకు చెప్పినట్టుగా చెప్తాను. మీరు పోయి అడగండి, వాళ్ళందరూ కామెంట్ పెడుతురు, మీరేంది నిన్నమన్నట్టు మా మేడం మాకు ఎప్పటి నుంచో చెప్తుంది, 20 ఏళ్ళ నుంచి ఇదే చెప్తుంది ఆమె, అప్పుడు ఎవరు రాలేదు అన్నారు. ఇంకో విషయం ఏంటంటే, మదర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఒకసారి నేను ఒక రెడ్డి కులాన్ని ఉన్నాం కాబట్టి వాళ్ళు నా మదర్ ఫౌండేషన్లో వివిధ రకాల వర్గాల మహిళలందరూ కూడా ట్రైనింగ్ నేర్చుకుంటారని వాళ్ళ కోసం సంధ్యారెడ్డిగా తీసేసి సంధ్యక్కగానే మిగిలిపోయాను నేను. పొలిటికల్కి వచ్చినప్పుడు సంధ్యారెడ్డి, ఊర్లలోకి వెళ్తే నేను సంధ్యక్కనే అంటారు, రెడ్డి అన్నారు, ఎవరు తెలియదు కూడా వాళ్ళకు. సరే బయట ఉన్నది వాళ్ళు, అక్కడ సంధ్యక్క అన్నప్పుడు సంధ్యక్క సైన్యం వాళ్ళు పెట్టుకున్నారు. ఇక సంధ్యక్క అనేది ఎవరు డబ్బులు ఇస్తారండి, ఎవరంటారు?
అభిమానం కొడుకుంటే రాదు అది. అభిమానం. ఆ. ఇవాళ అందరు కూడా సంధ్య అమ్మ తల్లి, బంగారు తల్లి, అమ్మ సంధ్యక్క సంధ్యక్క అని ఇంతమంది మెసేజ్లు పెడుతున్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదండి. నన్ను ఒక బిడ్డగా, ఒక అక్కగా నన్ను రిసీవ్ చేసుకున్నారు, చెల్లెగా. ఒక్కొక్కరు విలేజ్ ల నుంచి రైతులు చేస్తున్నారు. ఆ పొలాలలో ఉంటారు కదా, పొలం కాడు ఉండి చూసుకొని చూసి వాళ్ళు ఫోన్ చేస్తుంటే నాకైతే ఎంత సంతోషం ఉంది తమ్మి. 100 కోట్లు పెట్టినా కూడా ఇంత ప్రేమ దొరకదు. ఈ మా ఫౌండేషన్ లో కూడా ప్రతి గ్రామంలో సంధ్యక్క సైన్యం ఉంటది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 3 లక్షల మంది మహిళలకి ఉచితంగా కుట్టుమిషి ట్రైనింగ్ ఇచ్చి 32,000 మంది మహిళలకి, ఒంటరి మహిళలకి వివిధ దాతల ద్వారా, వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా కుట్టుమిషన్లు ఇప్పించిన. అది ఓన్లీ మీ సొంతమే, ఏముండదు, గవర్నమెంట్ ఫండింగ్ లేదు. సొంతం అంటే స్వచ్ఛంద సంస్థల ద్వారా నేను కృషి చేసుకుంటూ ఇచ్చాను. అంటే నేను రాజకీయాల కోసమో ఇదండి. నేను ఇంకొకటి కూడా చెప్పిన, మదర్ ఫౌండేషన్ అనేది నా జీవితం అంకితం అని నేను గత చాలా సందర్భాలలో చెప్పిన. పొలిటికల్ గా ఉన్నా లేకపోయినా పెద్ద బాధ లేదు. మన ఫౌండేషన్ అన్న జీవితం అంకితం అంతే. పొలిటికల్ అనేది నా ఫ్యాషన్. నేను, మీరు అన్నారు కదా స్వేచ్ఛ అని, నేను పొలిటికల్ గా ఎదగాలనేది నాకు స్వేచ్ఛ. ఒక మగవాడితో సమానంగా ఎదగాలి స్వేచ్ఛ, ఒక మగవాడితో పోటీ పడాలంటే స్వేచ్ఛ, మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే స్వేచ్ఛ, మనకి ఇష్టమైన తిండి తినడం మనకు స్వేచ్ఛ, ఇష్టమైన ప్లేస్ కు తినడం మన స్వేచ్ఛ, ఇష్టమైన వ్యక్తిగత జీవితం పంచుకోవడం మీ స్వేచ్ఛ. కానీ మీకు ఇష్టమైన భర్తను ఎంచుకోవడం కూడా మీ స్వేచ్ఛ, మీకు ఇష్టమైన స్నేహితులను ఎంచుకోవడం మీ స్వేచ్ఛనే, మీ ఇష్టమైనట్టుగా మీ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయడం కూడా మీ స్వేచ్ఛనే. బట్ గుడ్డలలో స్వేచ్ఛ లేదంట నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, అప్పుడు చెప్తున్నా, సచ్చే వరకు కాష్టాల మీద పడ్డా కూడా ఇదే మాట చెప్తా. స్వేచ్ఛ లేదు, అది నా అభిప్రాయం. ఇక్కడ జడ్జిమెంట్ కాదు, 100% ఇది నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని నేను వ్యక్తపరుస్తున్నా. నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు నన్ను జడ్జి చేయడానికి మీరెవరు? మీరెవరు? మీరు చెప్పినప్పుడు అంటే నా వాయిస్ నొక్కేసి కేసులు పెడితే సంధ్యారెడ్డి భయపడుతుందా? దేనికి భయపడుతుంది సంధ్యారెడ్డి? ఎందుకు మరి భయం కాకపోతే మరి ఎందుకు ఈ మధ్య కనపడతలేదు మీరు? అంటే అంటే రోజు ఇదే పనా? అంటే ఇక మీరు టీవీలలో వచ్చి కూర్చొని డిస్కషన్ చేస్తేనే సంధ్యారెడ్డి ఫేమ్ లో ఉన్నట్ట. నాకు పని లేదు, వాళ్ళకంటే పని లేదు, నాకు ఇదే పని. అంటే కామెంట్లు అయ్యే వస్తున్నాయి కదా, అందుకని అన్నారు ఇందాక 80% నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు 20% పెద్ద లెక్క చేయను. ఆ 20% లో రకరకాల కామెంట్లు పెట్టినా పండుగలు ఉండవా? ఆడవాళ్ళకి పండుగలు ఉండవు, ఇండ్లు ఉండవు, దాంట్లో కొంపలు ఉండవు, ఇండ్లు ఉండవు, ఏ ఉండవు. ఇదే పొద్దున్న లేస్తే మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చేది పండుగ 3 నెలలకో 4 నెలలకో పండుగ వస్తుంది. వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి రోజు పండుగలే. ఇక పండుగలు ఉండవు, ఏముండవా? అంటే ఇక ఊర్ల మీద పడి చేయమంటామా? ఇక నేను అనేది ఏంటంటే అందుకని మీ ముందుకు వచ్చా. కొంతమంది ఏమంటారు దీనికి ఏం పని లేదు, మళ్ళీ అది కూడా ఇదే మాంది అంటారు. పొద్దున్న లేస్తే టీవీ ఛానల్ అనేది ఊర్ల మీద పడుతుంది అంటారు, రాకపోతేనేమో భయపడ్డది. కాబట్టి వీళ్ళ మాటలు అనేది పెద్దగా నేను పనిలో తీసుకోను. మనకు అవకాశం ఉన్నప్పుడు, మనకు కుదిరినప్పుడు వస్తాము అంతే తప్ప షోలలో మాట్లాడంగానేనా మనం చేతులలో చూపించాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. మనకు ఇప్పుడు మీ యోయో టీవీకి వచ్చా, నువ్వు నాకు ఏమైనా డబ్బులు ఇచ్చావా? ఇచ్చారా మీరు? 1000 రూపాయలు ఇచ్చినవా రవి? పెట్రోల్ కి ఏమైనా పైసలు ఇచ్చినవా? ఇయలే కదా. మరి అదే వ్యక్తులు, అదే హీరోయిన్లు, అదే వ్యక్తులు వచ్చేసి షాప్ ఓపెనింగ్ కోసం ఎంత రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు? తీసుకుంటారు కదా. మరి సోషల్ రెస్పాన్సిబిలిటీ నేనా మీరా? చెప్పండి. అంటే ఏమనంటే వాళ్ళు సెలబ్రిటీస్ అంటారు. అంటే నేను కాదా సెలబ్రిటీ? నలుగురితో ఇప్పుడు మీరు కాదా? ఇప్పుడు అబ్బాయి కాదా సెలబ్రిటీ? సెలబ్రిటీ అంటే ఏంటి? 10 మందికి జవాబుదారు సెలబ్రిటీ. నువ్వు 10 మంది తూ అన్నాక నువ్వేం సెలబ్రిటీవి? చెప్పండి. మీరు ఏమంటున్నారు? కామెంట్లు పెట్టిన వాళ్ళని మేము పట్టించుకోమంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటాడు? మరి మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటుండ? అసలు ప్రజాస్వామ్యంలో ఓటింగ్ జరిగేటప్పుడు నువ్వు ఎవరికి ఓటేస్తున్నావు అని చెప్తావా? నువ్వు చెప్తారా? చెప్పరు కదా. ఓటింగ్ అనేది రాజ్యాంగం కల్పించింది, ఎవరు చెప్పకూడదు కూడా. మీ భర్త ఎవరికి వేసినవని అడిగిన చెప్పకూడదు, తండ్రి ఎవరికి వేసినవని చెప్పకూడదు. రాజ్యాంగం మీకు ఇచ్చింది స్వేచ్ఛ. అది ఇప్పుడు కామెంట్లు పెట్టిన వాళ్ళు బయటకు వస్తారంటే అవసరం అనుకున్నప్పుడు వస్తారు. వాళ్ళందరూ వస్తారంటే వాళ్ళందరూ రావడానికి నేను మాట్లాడలేదు. మదర్ ఫౌండేషన్ సమన్వయం పాటిస్తున్నారు. మేము కూడా తిరిగి కేసులు పెడితే మేము ఇంతమంది 3 లక్షల మంది ఉన్నాం. ప్రజాస్వామ్యం రెచ్చగొట్టడం కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజాకోట్ల తెరుచుకుంటాం. పిరికోళ్ళు అయితేనే కేసులు పెడతారు. ఇప్పుడు కూడా అమ్మాయికి చెప్తున్నా నేను, దీని ఇంతటితోని పులి స్టాప్ చేయండి. రచ్చ చేసుకొని అది చేసుకొని మీరు ఇబ్బంది అంటే కేసులు పెట్టంగానే అయిపోతే మీరు కూడా రావాలి కదా కోర్టుకి. ఎందుకు మరి? ఎందుకు? ఎవరైనా కూడా అంటే కేసులు ఏ రకంగా పెడతా? ఆమె ఇంకొక విషయం నిన్న జడ్జి గారు కూడా చెప్పారు క్లియర్ గా. ఒక సెలబ్రిటీస్ అనేది
వాళ్ళ వస్త్రధారణ సినిమాల విధంగా ఏదైనా చేసుకోవచ్చు, దాని మీద కామెంట్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఆ చేసినప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టే అవకాశం ఉండదంట. ఆమె ఏమనుకుంటుందంటే నేను ఢిల్లీ నుంచో లేకపోతే నేను ఎక్కడి నుంచో అమెరికా నుంచో ఒక అడ్వకేట్ తెచ్చుకుంటున్నా, ఆయన అన్ని చెప్తాడండి. పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం అంటే గిదే మరి నీ తెలివి ఎంత ఉంది, నీ ఇక్కడ నీ చిన్న ధమాక్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ఇక్కడ ఎంతమందిని ఇవాళ 40 మంది 70 మంది అన్నావు, ఆ 70 మంది తిరిగి నీ మీద కేసు పెట్టి ఏ ఊర్లో ఆ ఊర్లో పోలీస్ స్టేషన్ లా కేసు పెట్టిస్తే మీ పరిస్థితి ఏంది? పెడతామంటున్నారు చాలా మంది అంటున్నారు. నేనేమంటున్నా అంటే వాళ్ళకంటే లోక జ్ఞానం తెలియదు. నేను సమాజం మీద ఒక బాధ్యత గల వ్యక్తిని. ఇట్లా రాజకీయాలలో ఉన్నా, ఇట్లా ఎన్జిఓ పరంగా ఉన్నా, ఒక కుటుంబానికి నేను ఒక జవాబుదారి కాబట్టి సమన్వయం పాటిస్తున్నా తప్ప నా కేసులు పోలీస్ స్టేషన్లు ఇవేమన్నా అదే మనకు నేను అందుకే అంటున్నా, కేసు వేసిరనుకో నేను నోటీస్ రాలే, ఇంకా నాకు నోటీస్ వచ్చినప్పుడు స్పందిస్తా. నేను 100% స్పందిస్తా, 100% కోర్టుకు పోతా. నేను జడ్జి గారిని కూడా అడుగుతా, నా బాధ కూడా అడుగుతా. ఎందుకు అంటే ఇవన్నీ మీరు ఎందుకు మాట్లాడారంటే నేను పుట్టించుకోలేదు సార్. ఆమె పెట్టిన సోషల్ మీడియాని దీన్ని ఉద్దేశించి మాట్లాడాలి. అందులో తప్పు అనిపించింది కాబట్టి మాట్లాడినా. స్వేచ్ఛ భావం అనేది రాజ్యాంగం ఇచ్చింది, మీదే కదా కోర్టు, చెప్పండి. తర్వాత ఆమె కూడా బయటకు వచ్చి మాట్లాడి ఆమె కూడా ఆమె ఛానల్లో పెట్టుకునే హక్కు మీరు ఇచ్చారు. ఈ రెండింటి మధ్యలో నేను నాది ఎట్లా తప్పని అడుగుతా జడ్జి గారిని. నేను చెప్పండి, ఇది ఒక సమాజానికి మీరు కూడా చెప్పాలి సార్ అని జడ్జి మీరు కూడా మంచి మెసేజ్ ఇవ్వండి, తప్పేం లేదు. అప్పుడు సమాజం మన వైపు చూస్తుంది. ఎందుకంటే మా ఇష్టం అంటే మీ ఇష్టమే కాదని ఎవరంటలే. మీ ఇష్టము నీ ఇష్టమను, నా ఇష్టమను, మా ఇష్టం అనకు. మా ఇష్టం అంటే మళ్ళీ అందరూ వస్తారు. ఒకవేళ ముక్కుముడిగా రండి, మా ఇష్టం అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు రండి, ఏమంటారు? కరెక్టా కాదా? ఇదొకటి. 100% నాకు నమ్మకం రాజ్యాంగం మీద ఉంది. నేను కోర్టులో వెళ్ళి నా కేసు నేనే వాదించుకుంటా. అడ్వకేట్ అవసరం లేదు. జడ్జి గారు అడుగుతారు, నేనే అడుగుతాను. జడ్జి అడుగుతారు, నేను చెప్తాను. అవకాశం ఇస్తారా మీకు? కోర్టు మీద నమ్మకం ఉంది నాకు. ఇప్పుడు కోర్టు డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అడ్వకేట్ ని గవర్నమెంటే ఇస్తుంది. గవర్నమెంట్ పరంగా కూడా మనం పోయి అఫీల్ వేసుకోవచ్చు. నా తరపున వాదించడానికి ఎవరు లేరు అంటే ఒక అడ్వకేట్ ని ఏర్పాటు చేస్తారు. అడ్వకేట్ గారికి చెప్తా, లేకపోతే నా తరపున ఎవరు లేరు సార్, నన్ను నా అఫీల్ వచ్చినా నన్ను పిలిచినప్పుడు నేను చెప్తా. డైరెక్ట్ పెద్ద మనిషికే చెప్తా. నేను నీ ఇంట్లోది తీసుకొచ్చేసి పబ్లిక్ లో పెట్టడం అనేది ఎంత చెత్త అనేది అడుగుతున్నా నేను. మన కడుపులో పుట్టిన పిల్లోడే, ఒక అబ్బాయికి ఊహ తెలియని పిల్లోడికి, ప్రపంచ జ్ఞానం తెలియని పిల్లోడే ఓ క్రాఫ్ట్ టాప్, ఓ బడా छोटा साइज छोटा ड्रेस अच्छे से नहीं है मम्मी, आप नाको पेन मम्मी बोले तो क्या बोले आप? आपको कई को रे चुप बैठ, मेरा స్వేచ్ఛ. ఏం స్వేచ్ఛ? మీ స్వేచ్ఛ. మరి నీ కొడుకే నిన్ను అన్నప్పుడు మరి నీ కొడుకు మీద కేసు ఎవరు పెట్టాలి? My elder son doesn't like when I wear some clothes. వాడికి ఇష్టం లేదు. And I purposely చెప్తాను, రే it's my choice. When I wear a crop top, ऐसा क्यों पहना तुम? बड़ा वाला पहनो अंटाడు. I'm like, dude, when I wear this, I won't stop you when you want to wear Avengers t-shirt. నాకు నచ్చకపోయినా నీకు ఇష్టం కాబట్టి నేను నిన్ను వేసుకొని ఇస్తున్నా. కరెక్ట్ కదా? మరి పెట్టాలి కదా. కానీ మేము ఇప్పటికి కూడా ఆమెను మా చెల్లెలాగా, మా అక్కలాగా, మా సోదరులాగానే అనుకుంటున్నాం. ఎందుకు అంటే లోకజ్ఞ, ఇప్పుడు ఒక తల్లి కడుపులో పుట్టిన ముగ్గురు ఒకలాగా ఉండరు. మేము ఆ రకంగానే చెప్పాము. అదే నా చెల్లెలు అయితే 2 దవడలు వలగొట్టి చెప్పేదాన్ని, మన సొంతం కాబట్టి. మీరేంటంటే సెలబ్రిటీస్ అంటున్నారు. నేనైతే మీ సెలబ్రిటీ అంటే 10 మంది దారిలో నడవాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు గతంలో చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా. సెలబ్రిటీ ఎవరు? కృష్ణ గారు ఉన్నారు, హీరో కృష్ణ గారు. వాళ్ళ బిడ్డ మంజుల గారు ఉన్నారు. ఒక హీరోయిన్ అవుదాం అనుకున్నప్పుడు సెలబ్రిటీ కాబట్టి ఆయన అభిమానులందరూ మంజులమ్మ మీరు అన్న అవుతే మంజులమ్మ మాకు బిడ్డ అవుతుంది, చెల్ల అవుతుంది. ఈ చెల్లను ఈ బిడ్డను భర్త దగ్గర తప్ప, భర్త పక్కన తప్ప ఇంకొకరి పక్కన మేము ఊహించుకోలేము అని చెప్పారు. చెప్తే ఆయన ఏం చేశారు? విత్డ్రాల్ చేసుకొని సినిమాలలో ఆయన నటించొద్దు అని చెప్పేసి వెనకకి జరిగిన వ్యక్తి, దట్ ఈజ్ హీరో, అది సెలబ్రిటీ. నువ్వేం సెలబ్రిటీవి? 99 మంది నీకు విరుద్ధంగా చెప్పినప్పుడు నువ్వు మారచ్చు కదా అంటే నేను మారచ్చు అంటే పబ్లిక్ లో పెట్టడం మానేసి. మేడం ఇక్కడ మీరు ఒక మహిళగా మంచిగా స్పందిస్తున్నారు, నేను కూడా మీకు సపోర్ట్. కానీ మహిళలు ఎలా ఉన్నా మీరు అడ్జస్ట్ అవ్వాలి, ఎలా ప్రవర్తించినా మీరు మారాలంటే ఇప్పుడు ఉన్న చట్టాలన్నీ కూడా మీకే ఉన్నాయి.
మిమ్మల్ని ఏమనంటే హరాస్మెంట్ కేసు, మిమ్మల్ని ఏదన్నా ఇది చేస్తే డౌరీ తీసుకొచ్చి మగవాళ్ళ మీద అదే చెప్పాను, మగవాళ్ళే కదా అందరం మారాలి. ఇక్కడ ఆడ మగ రెండు ఇద్దరు మారాలి. నేను ఎట్లా పడితే అట్లా వచ్చేసి నేను గుడ్డ పీలికలు వేసుకొని వస్తా, మగోడు కళ్ళకి గంతలు కట్టుకోవడం ఎందుకు కట్టుకోనండి. రాజ్యాంగం చూసే హక్కు మీకు ఇచ్చింది, వేసుకునే స్వేచ్ఛ మీకు ఇచ్చింది. మళ్ళీ వాళ్ళు ఎట్లా తప్పు అవుతారు? ఇప్పుడు ఒక మగోడో ఇద్దరో ఎవరో ఒక ఇంటర్వ్యూలో నేను ఆ విషయానికే వస్తాను. మీరు మగవాళ్ళందరు చెడ్డోళ్ళు కాదండి. ఒక 10 మంది చెడు పనులు చేస్తే మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు. ఇప్పుడు అదే అంటారు మగజాతి మగజాతి మగజాతి. మగజాతి లేని ఆడేది ఎక్కడ, ఆడది లెక్క మగవాడు ఎక్కడ వచ్చిండు? ఇద్దరు సమానమే కదా అని నేనంట. ఎందుకు అంటే మగవాడిని అవకాశం మనం ఇస్తున్నాం. నువ్వు వేసుకొని వచ్చినప్పుడు వాడు చూస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. నువ్వు మగవాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు అంటే మగవాడు సపోర్ట్ చేయండి, ఇంట్లో మగవాళ్ళ సపోర్ట్ లేదు, ఆడిది బయటకు వెళ్తాను. భర్త సపోర్ట్ చేయండి రకాలుగా. నేను కూడా అన్న, నీ భర్త నీకు సపోర్ట్ చేసినప్పుడు అందరు భర్తలు అందరు మహిళలకు చేస్తారు. మీ భర్తలాగా మరి అందరూ అంత స్వభావము ఏమంటారు, ఉదార స్వభావమా ఏమంటారు కదా, అంత అయితే ఉండదు. లిమిట్స్ పెడతారు. లిమిట్స్ అంటే నా భార్య నాకు సొంతమైన తప్పే ఉంది, అందులో నా మగవాడు నాకు సొంతమైన తప్పే ఉంది, నా చెల్ల నా ఇంటి గౌరవం నిలబెట్టాలంటది, నా బిడ్డ నా ఇంటి గౌరవం తీయొద్దు అనుకుంటారు. దాన్ని మీరెవరు ఫైటింగ్ చేయాలి? ఏ కాలంలో ఉన్నాం మనము? 26 లో ఉన్నాం. 26 ఉంటే ఏముంది? సాంప్రదాయాలను పాటించండి. నేను అనేది ఏంటంటే 26 కాదు, యుగాలు మన సాంప్రదాయం. నువ్వు చెయ్యకమ్మా, నేను ఎవరు పాటించమంటుండో? కూచే గారి వచ్చి మేష గారి చెడగొడతావని నేను అంటున్నా. ఇంకొక ఆమె, ఇంకొక హీరోయిన్, ఆమె మన రాష్ట్రం కూడా కాదు, ఈ ఊరికి వచ్చింది. ఇక ఆమె తగుదనమ్మ ఆ రాష్ట్రంలో విడవేసిరు, మన రాష్ట్రానికి వచ్చింది. హైదరాబాద్ లోకి వచ్చి అందరికి కల్తీ చేస్తుంది. ఇక చేసేసి ఆమె ఏం చెప్తుంది, నేను పుస్తకాలు వేసుకోనండి, నేను మెట్టెలు పెట్టుకోనండి అన్నదా అన్నదా లేదా? ఆమె మాట్లాడింది నేను మాట్లాడింది పక్కన వేయండి, జనాలకు తెలుస్తుంది. నేను అన్నా నువ్వు వేసుకోకు, నీ మొగడికి సమాధానం నువ్వు చెప్పాలి. నిన్ను ఎవరికి వచ్చని చేస్తాడు? నిన్నొచ్చి ఎందుకమ్మా వేసుకోలేదా అని దౌడ వలగొట్టు, నువ్వు వచ్చి బయట చెప్తే నీ దౌడ వలగొట్టు. అంతే కదా, అంతే కదా. అయితే నీకు ఒక వివాహ వ్యవస్థ గురించి మినిమం నాలెడ్జ్ కూడా లేదు, నీకు లేదు కాబట్టే మాట్లాడు. ఇవాళ మాంగళ్యం తంతునామే మమ జీవన హేతునామే అని ఒక తాళి కట్టేటప్పుడు కళ్ళల్లో నుంచి ఆడదానికి నీళ్ళు వస్తాయి. అంటే నా కళ్యాణిగా నేను నిన్ను నా అక్కన చేర్చుకున్న నాలో సగం అన్నప్పుడు నేను కూడా నీ గుండెల్లో పెట్టుకుంటా అని చెప్పేసి ఒక ప్రమాణ పూర్వకంగా చెప్పి ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఇక్కడ మనకి ఆయుపట్టు ఉంటుంది. ఆ ఆయిపట్టులో నుంచి వచ్చే ప్రేమ కళ్ళల్లోకి వచ్చే, అంటే ఇవన్నీ నేను పెద్దగా చదువుకున్నాను కాదు, మినిమం ఎవరికైనా అర్థం అవుతుంది. అప్పుడు ఆ ప్రేమ అనేది తన కళ్ళల్లోకి జీలకర్ర బెల్లం పెట్టి చూసినప్పుడు వస్తుంది. దీనికేం తెలుసా అండి వివాహ వ్యవస్థ గురించి? పుస్తలు బరువా? పుస్తలు నీకు బరువే, అందరికి బరువు కాదమ్మా. అందరిని జడగొట్టకు, నువ్వు బీరోలో పెట్టుకోనీకే, కబోర్డ్ లో పెట్టుకోనీకే, ఐదు బాల్ లో పెట్టుకోనీకే, ఫ్రిడ్జ్ లో పెట్టుకోనీకే పుస్తలు కట్టరమ్మా. ఒక భారత స్త్రీ ఒక పుణ్య స్త్రీగా గుండెల మీద పుస్తలు పెట్టుకుంటది. నీకు బరువు అనుకుంటే నువ్వు ఇంట్లో పెట్టుకో, అందరికి వచ్చి చెప్తే దౌడ పగల కొడతారు. చెప్తున్నా, నీ సాంప్రదాయం నీ రాష్ట్రం నుంచి ఎలా కొడతాను ఇక్కడ వచ్చిందాన్ని. ఇక్కడ భారత మహిళలు కొంతమంది పొద్దున్న లేస్తే కళ్ళకు అద్దుకునేటోళ్ళు ఉంటారు. నేను అదుకోమని చెప్తలేను, నేను వాళ్ళని ఎందుకు చెడగొడుతున్నావు? వాళ్ళని నీలో కలుపుకుంటున్నావు. నీకు వచ్చి చెప్పిన వాళ్ళు వాళ్ళ అనోభావాలను మీరు దెబ్బతీస్తున్నారు. నేను అనేది ఏంటంటే, ఓకే మీరు జీన్స్ మీద పుస్తల తాడు వేసుకుంటే స్టైలిష్ ఉండదంటే ఇది ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే పుస్తల తాడు బర్వా అంటే అంటే మొగుడంటే ఆయనకి ఏం విలువలేదా? అంటే ఒక మరి ఇంకెందుకు సార్ ఇవన్నీ ఈ వివాహం? అంటే మీరు ఇవన్నీ తీసేద్దామనే అంటే ఇదేనా? అంటే ఇక నేను ఏమైనా మాట్లాడితే నేను ఏమైనా టెంప్టెడ్ చేసి ఎవరైనా మాట్లాడిన విషయాలు ఎగ్జాంపుల్ చెప్తే ఇంత వీడియోలు కట్ చేసింది. అది కట్ చేసి కాంగ్రెస్ నాయకురాలు ఇలా మాట్లాడిందంట. ఒరే పొట్టి బట్టలు, ఒరే పొట్టిది మోహన్ దానా, నువ్వు వెనక ముందు కట్ చేయకుండా ఫుల్ వీడియో పెట్టు, ప్రజలకు తెలుస్తుంది. నీ పొట్టి బట్టల నాలెడ్జ్ ఎంత ఉందో నీ వీడియో నాలెడ్జ్ కూడా అంతే ఉంది. నువ్వు పెట్టిన దాని కింద కామెంట్లు 100 మంది పెట్టిరు, ఫుల్ వీడియో పెట్టవే ఫుల్ వీడియో. జడ్జి గారు కూడా కేసు టేకప్ చేసేటప్పుడు మనం అన్న మాటలు ఫుల్ వీడియో చూస్తాడు. నువ్వంటే ఆబ్దామగ్దాని కాబట్టి ఏదో పెట్టినావు, నువ్వేదో పార్టీకి రిలేటెడ్ చేసినావు. నువ్వు మంచిగా చదువుకున్న దానివైతే నేను పార్టీ అని చెప్పలేదు. నువ్వు చూసుకో వీడియో, నీ మీదనే నేను కేసు పెట్టాలి.
ఎందుకంటే ఇనక కనకగా కంపదగా పెట్టింది అంటారు చూడు, ఇక ఇసొంటి వాళ్ళు ఉంటారు అనమాట. దానికి వీడి తోడు, దీనికి వాది తోడు, మళ్ళీ వీళ్ళిద్దరికి వాడకూడదు అన్వేష్ గాడు. ఒకటి వినండి, ఈ మహిళా సంఘాల నాయకులు కూడా, నాయకురాళ్ళు కూడా అన్వేష్ గారు ఎలాంటి చెత్తవాడో తెలుసు. ఒక మహిళని, ఎవరైనా ఒక మహిళని ఒక కీరాతో ఒక వాటర్ మిలన్ పెట్టి ఆ రకంగా ఒక సీతమ్మని, ఒక ద్రౌపదిని, భారతదేశాన్ని కించపరిచినోడు వాడు మీకు మద్దతు ఇస్తుండే మీరు ఎలాంటి వాళ్ళు అంతే. కాబట్టి నో కామెంట్స్. మనం ఇక్కడ చర్చ పెట్టుకున్నప్పుడు చర్చ కింద మన కామెంట్లు చూసుకోండి. కామెంట్ తీపిచ్చిర్రు తెలుసా? ఎందుకు తీపియాలి అంటే మీ అభిప్రాయం మీరు చెప్పారు, నేను కాదంటలేను. నాకు POW సంధ్య గారు చాలా రెస్పెక్ట్, ఎందుకంటే చాలా ఏండ్ల నుంచి సమాజం కోసము చాలా ఉంటది. కాబట్టి నేను నన్ను ఒక మాట అన్నా కూడా నేను అక్కలాగానే భావిస్తా. నేను ఆమె మీద కేసులు పెట్టడము, ఆమెను తిట్టడము, ఆమె నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నా సైకాలజీగా నా మైండ్ లో సంధ్యక్క అంటే మా అక్కలాగానే ఊహించుకుంటాను. అంటే ఆవిడ కొన్ని దాంట్లో చాలా అది సరే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మాట్లాడి ఉండొచ్చు. నేను ఒకసారి ఫిక్స్ అవుతా, నా అక్కని ఫిక్స్ అన్న అక్క అయితే నన్ను తిట్టడా, బాగా తెలిసినప్పుడు కూడా అలా మాట్లాడితే మీకు ఏమనిపించింది? ఏమనిపించలే, సర్లే వాళ్ళ అభిప్రాయాలు అలా ఉన్నాయి కదా పర్వాలేదులే అనిపించింది. ఎందుకంటే చాలా ఉద్యమాలు చేసిండ్రు, లాంటి దెబ్బలు తిన్నారు, చాలా పాపము కష్టపడినారు, అన్ని చేసినారు. సరే కొన్ని టైమ్స్ లో వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరిచిరని అనుకున్నా, అంతే తప్ప నేను అనలేదు. కాబట్టి ఒకటే నేనేం చెప్తున్నానంటే ఇట్లా వివాహ వ్యవస్థని సాంప్రదాయాలను మంటం కలపకండి. మీకు అందరికి చెప్తున్నాను, మీకు నచ్చింది మీరు చెయ్యండి. మీరు బీరువాలో పెట్టుకుంటారా, లేకపోతే పొట్టి బట్టలు వేసుకుంటారా, స్విమ్మింగ్ చేసుకుంటారా, మీ వ్యక్తిగతం వరకు పెట్టుకోండి. పబ్లిక్ లోకి వచ్చినప్పుడు చెడు కూడా ఆడతారు, అంత ధైర్యం కూడా నేను అదే సార్ ఆ కామెంట్లు చదువుకుంటే మామూలుగా రాదు. నాకు 1000లో ఒక 4-5 పెడితేనే ప్రాణం అంతా ఇది అయిపోతుంటది. నీ అమ్మ అనవసరంగా మనం ఇక్కడ మాట్లాడినావా అని ఇట్లా ప్రాణం అదైతుంటది. నేను ఫస్ట్ రోజు నాకు వీళ్ళందరూ కాల్స్ చేసి నన్ను పుష్ చేయకపోతే నేను అసలు ఈ టాపిక్ లో నేను ఉండేదాన్ని కాదు. ప్రజలు చాలా మంది కొంతమంది కామెంట్ ఏం పెట్టారు చెప్పరా, నేను చూశాను, అంటే సేవ్ చేయలేక చూశాను. అంటే సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పెద్దగా పాపులారిటీ లేకపోయేసరికి ఈ ఒక అంశంతో బాగా పాపులారిటీ ఇలాగంటే ఒక ఆమె హైప్ అవ్వడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేసింది అనేది కొంతమంది పెట్టారు. ఉంటారు కదా కొంతమంది డిఫరెంట్ గా. నేనేమంటున్నా అట్లాంటి వాడికి సమాధానం చెప్తారు. నేనేమంటున్నా రవి గారు, నేను పదవి కోసమా, కాంగ్రెస్ పార్టీలో మీరే అన్నారు ఫైర్ బ్రాండ్ అని, నేను మాట్లాడకపోతే ఫైర్ బ్రాండ్ అంటారా? ఎందుకంటే మీరు ఆల్రెడీ మనం చాలా మొన్న పావని గౌడ్ గారి మీద మీరు ఎట్లా విరుచుకుపడ్డారో కూడా చూసాం మనం. నేను వ్యక్తిగత విమర్శలు కదా, రాష్ట్ర సీఎం మీద మా PCC గారి మీద అన్నప్పుడు వాళ్ళ నాయకుడు వాళ్ళకెంత గొప్పనో మా నాయకుడు మాకు గొప్ప అని చెప్పేసి మేము మాట్లాడినాం. అది అక్కడ రాజకీయం వరకే. నాకు ఆ అమ్మాయి అనే నాకే ఎదురుపడ్డా బాగున్నావురా అంటాం, నేను బాగున్నావు అక్క అంటాం, అది అంతవరకే బేసిడ్ అంతే. వ్యక్తిగతంగా ఏముండవు రాజకీయాలల్లా. సో అట్లా మాట్లాడినా నాకు ఏ పదవి కోసం అని చెప్పి నేనన్నా అంటే ఇప్పుడు ఆవిడ గారు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడము, శివాజీ వచ్చి ఇవ్వడం ఎంత డ్రామానా కాదు కదా, ఫూలిష్ ఇవన్నీ మాట్లాడిన వాళ్ళందరూ. నేను 14లో వచ్చిందని చెప్పిన కదా, 3లో స్టార్ట్ చేసినప్పుడు మహిళల మీద డబల్ PhD చేసిన నేను. చదువు కాలేజ్ కోంగానే చదువు కాదు, సంస్కారం. దాంతో టూకీగా మాట్లాడినా నేను, నాకున్న రోజు మాట్లాడినా అది ప్రజలు ఓన్ చేసుకున్నారు. అంతేగాని నాకు ఇక్కడ లేదు అంటే వీళ్ళందరూ ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన దానికి నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే నీకు ఇంత ప్రాబ్లం వచ్చేదే కాదు కదా. అంతే, రెస్పాండ్ అయ్యాను, అందరిని అడిగిరు, మరి చాలా మంది మాట్లాడిరు, మరి అందరు పాపులర్ కాలేదే. మరి ప్రజలను తప్పు పడతావా మనం? ఇప్పుడు నాకు 95% లో నా అన్నలు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, నా అక్కలు ఉన్నారు, నా అమ్మలు ఉన్నారు, నా అమ్మ లాంటి చెల్లెళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. తర్వాత BJP ఉన్నారు, BRS ఉంది, TDP ఉంది, అందరు వైఎస్ఆర్ అందరు ఉన్నారు ఇందులో. అంటే నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్క మగాడు కానివ్వండి, ప్రతి ఒక్క అమ్మ కానివ్వండి, ప్రతి ఒక్క చెల్లె కానివ్వండి, ప్రతి ఒక్క భర్త కానివ్వండి, ప్రతి ఒక్క తండ్రి కానివ్వండి, ఈ వస్త్రధారణని ఎవ్వరు కూడా మెచ్చుకోరు. అసలు ఏ పార్టీనే కానివ్వండి సార్, ఈవెన్ గవర్నమెంట్ కానివ్వండి, ప్రతిపక్షం కానివ్వండి, నేను వాళ్ళని ఇదే క్వశ్చన్ చేస్తా. ఇక్కడ చాలా మంది లాజిక్ ఏం మిస్ అవుతున్నారంటే సంజయ్ రెడ్డి గారు,
మామూలుగా ఇప్పుడు ఇలాంటి వస్త్రధారణ ఉండడం వల్లనే మనం లూలు మాల్ ఏం జరిగింది అనేది మనం చూసాం. అంతే, దానికి సంబంధించి మనం అదే చెప్తున్నాం. మరి ఇంకా అలా చేస్తే ఇప్పుడు రేపులు జరిగిపోతాయి, ఆడవాళ్ళు మగాళ్ళు, అబ్బో మగాళ్ళు మృగాళ్ళు, ఇలాంటి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. అంటే వీళ్ళు ఏంటంటే ఒక నాకు కూడా ఒకటి అనిపించింది ఏంటంటే, మేము ఎలాగన్నా తిరుగుతాం, మీరు మాత్రం నిగ్రహంగా ఉండండి. ఎలా సాధ్యం? నేను అనే ఆ మాట అంటే ఒక ఆవిడ అన్న చూడు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది నీకు తెలుసా అదంటే సైకాలజీ తెలుస్తుంది. ఇప్పుడు వెనకటికి డాక్టర్లు లేరు, చదువుకు మంత్రసాని అంటే ఏమంటారు తెలుసా, ఆమెను చూపించాలి, ఆ మంత్రసానే డెలివరీ చేసి ఆమె ఎంబీబీఎస్ చేసి మెడికల్ నాలెడ్జ్ లేదు, నువ్వు సైకాలజీ గురించి చెప్తావా? డాక్టర్ లేనప్పుడు వాళ్ళ పెద్ద డాక్టర్లు. నేనేమన్నా అంటే ఆడదానికి అనుకుంటది, మగవాడు మరి ఇప్పుడు మగవాడు ఈ వేషాలను ఎందుకు వేసి వస్తాడు, నిగ్రహంగా ఉండలేడు కాబట్టి అని చెప్పినావు. నేనేదో నాకు తెలిసిన ఒక మీరు అన్నారు అంతే అన్నాం గాని ఆవిడకి తెలుసా అండి మగవాళ్ళ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంట. మరి ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో మరి అట్లా మాట్లాడొచ్చా? ఎగతాళి చేయొచ్చా ఒక ఆడదాన్ని? అంటే మీరు చేయొచ్చా ఎగతాళి? ఒక ఆడదాన్ని మీరు చేయొచ్చా? నేను తప్పు చేసిన, నా గురించి ప్రెస్ మీట్ పెట్టిరు, మీరు మద్దతు ఇస్తాం అంటున్నారు. మరి ఇక్కడ కూడా ఒక ఆడదే కదా, మరి అనొచ్చా మీరు? సమాజంలో మళ్ళీ ఈక్వల్ అయింది కదా, మళ్ళీ ఇంకా కేసులు ఎందుకు? మళ్ళీ కేసులు ఎందుకు అంటున్నా? మరి ప్రజా కోర్టులకు వద్దాం. రవి గారు మీరు కూడా సిద్ధంగా ఉండండి, సమస్య లేదు. మహిళలందరూ వస్తారు, అక్కడ ఆ పర్సన్స్ వస్తారు, ఇక్కడ ఈ పర్సన్స్ ఉంటాం. మొగోళ్ళు ఎవరొద్దు, ఓటింగ్ పెట్టండి. సాంప్రదాయాలకి కట్టుబాట్లకి సగం సగం గుడ్డ ముక్కలకి, సగం సగం గుడ్డ ముక్కల కోట్లు వేస్తారా, సాంప్రదాయాలకి పెట్టండి. అది రెస్పాన్స్ వస్తే చూడండి. నేను అనేది ఏంటంటే ఎవరి స్వేచ్ఛను ఎవరు అరిస్తలేరండి, మీ ఇష్టం ఉన్నది మీరు చేయండి కానీ పక్కలకు రుద్దకండి అని చెప్తున్నా. మేము జడ్జిమెంట్ కూడా ఎవడొద్దంటున్నాడు. ఇంకొకటి, ఆ పర్సన్ వేసుకునే డ్రెస్సే కాదు, ఆ పర్సన్ వేసుకునే అట్లాంటి వాళ్ళు చాలా మంది వేసుకుంటున్నారు. కాకపోతే ఒక చర్చ మొదలైంది దేశంలో. కరెక్ట్ ఎల్లుండికి 9 రోజులు, డిసెంబర్ 22 నాడు స్టార్ట్ అయింది, ఇది జనవరి 20. 9 రోజులు ఈ టాపిక్ అనేది ఒక శుభ పరిణామం. ఎందుకు చెప్పనా, జనాలల్లో ఒక చర్చ మొదలైంది. అబ్బా డ్రెస్ వేసుకుంటే ఇట్లా మళ్ళీ ఇబ్బంది కదా అని. నేనేమంటున్నా రవి గారు, జీన్స్ కూడా చాలా బాగుంటది, ట్రెండ్ గా ట్రెడిషనల్ గా, అమ్మాయిలు మంచిగా డీసెంట్నెస్ కూడా ఉంటది, పంజాబ్ డ్రెస్ లో ఉంటది, క్రాప్ టాప్ లో ఉంటది, అంటే ఫుల్ గా వేసుకొని. నేను అనేది ఏంటంటే నచ్చిన డ్రెస్ కన్నా నప్పిన డ్రెస్ వేసుకోండి. మీరు వేసుకొని ఇలా ఇలా ఎవరు చూస్తారా అని ఇలా 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 అంటుంటే మీకే కంఫర్ట్ లేదు, పక్కలకి ఎందుకు కంఫర్ట్ ఉంటుంది? నేను కూడా చాలా ఆడియో ఫంక్షన్ అప్పుడు చేసా, హీరోయిన్లు వస్తారు మాట్లాడితే సర్దుకుంటా ఉంటారు, ఎందుకు అంత ఇబ్బంది? అదే మరి గది హీరోయినా గది సెలబ్రిటీయా, అంత ఇబ్బంది పడితే ఎందుకు వేసుకోవాలి? నాకు అర్థం కాదు ఏంటంటే పెళ్ళయ్యే వరకు అమ్మాయిలు మొత్తం అన్ని బయట పెట్టుకొని చూపిస్తున్నారు. ఎవరు చూపించాలండి అన్నం? ఎవరు చూపించాలి కదా? ఇక మొత్తం చూపించినాక వారికేం మిగులుతుంది? అంతే కదా. ఇట్లా అంటే వామ్మో సంధ్యారెడ్డి బూతు, అమ్మో దానంత బూతుది లేదు అంట. అంటే మీరు సగం సగం గుడ్డ ముక్కలు వేసుకొని సంకల పైకి లేపొచ్చు, బొడ్ల కింది చీరలు కట్టొచ్చు, బొడ్ల కింది డ్రెస్సులు వేసుకోవచ్చు, మీరు అంటే మీరు ఇవన్నీ బయట పెట్టొచ్చు, మీరు మాత్రం బూతు కాదు. నా లంగా బొంద జారిపోతే నా తప్పు కాదు కానీ పక్కోండి నవ్విండని బాధ మీకు. మీ అభిప్రాయం మీకున్నప్పుడు నాకెందుకు ఉండదు? ఇంకొక విషయం కూడా రవి గారు, చీర గురించి అని వీళ్ళకి తెలియదు అనుకుంటున్నారు కానీ నేను ఒక చీర గురించి, చీర ఎన్ని రకాల రక్షణ తెలుసా? కానీ నేను చీర కట్టుకోమని చెప్పట్లేదు. అమ్మో తెలుసా, ఈవిడ చీర గురించి చెప్పింది చీరనే కట్టుకోమంటుంది అంటారు. అనగానే ఇక మళ్ళీ రేపటి నుంచి వస్తారు. ఇక అయితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, గొప్పతనం. పెళ్ళైన తర్వాత 9:30 వరకు పిల్లలకు పాలు ఇవ్వాలి. సరే, కొంతమంది అవి కూడా ఇవ్వనంటారు, అందరం తగ్గిపోతుంది. నేను వాళ్ళకి చెప్తలేను. పిల్లగానికి పాలు ఇచ్చినప్పుడు ఇగో ఇట్లా పెట్టుకుంటది, పెట్టుకోరా అండి? మనం అందులోకి వెళ్ళి వచ్చినాం కదా. లేకపోతే దానికి మనం వేరే డ్రెస్ కు పంజాబ్ డ్రెస్ అయితే ఇబ్బంది అంటే వేసుకోండి. నేను చెప్తున్నా కంఫర్ట్. తర్వాత సలు పెడితే కొంగు కప్పుకోవచ్చు, ఎండొస్తే గొడుగు వేసుకోవచ్చు, ఎక్కడన్నా నిద్రపోవాలంటే కొంగు ఇట్లా బరవచ్చు, నిమ్మలంగా వండుకోవచ్చు. ఇన్ని రకాల చీరలో ఉన్నప్పుడు
మెయిన్ ఏంటంటే చైన్ స్నాచ్ జరుగుతా ఉన్నాయి ఆ. ఇట్లా కప్పుకుంటే కప్పుకోవచ్చు. ఇవి కూడా లేదంటే మనం ఈ రకంగా చేసుకోవచ్చు. చీరల గొప్పతనం గురించి చెప్పినాం కానీ మిమ్మల్ని చీరలు కట్టుకొని సాఫ్ట్వేర్ జాబ్ లో పోమని చెప్పలేదు. మేడం సాఫ్ట్వేర్ జాబులకి వెళ్ళే వాళ్ళు చీరలు కట్టుకుని వెళ్ళమని చెప్పడం తప్పేముందండి? వద్దమ్మా, నేను ఎందుకు చెప్పనా, ఒకటి చెప్పను. అంటే వాళ్ళు ఏమంటారంటే డ్రైవింగ్ చేస్తాం, వాస్తవం. డ్రైవింగ్ కంఫర్ట్ డ్రెస్, డ్రైవింగ్ చేసేటప్పుడు ఇది కాళ్ళల్లో పడవచ్చు, కాకపోతే సాంప్రదాయాలను మర్చిపోకండి అంతే. మీకు ఇష్టం ఉన్న డ్రెస్సులు వేసుకోండి, జీన్స్ లో ఎవరైనా వేసుకోవచ్చు, దానిదేముంది. పంజాబ్ డ్రెస్సులు వేసుకోవచ్చు చక్కగా, దానిదేముంది. ఎవరే మీ పెళ్ళైన వాళ్ళు ఇదే వేసుకోవాలి, పెళ్లి అనలేదు. నేను అనేది ఏంటంటే ఒక ఇద్దరు పిల్లల తల్లి మీ మనము, ఓ బిడ్డ తల్లి అన్నప్పుడు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. 10 మంది మనల్ని విమర్శించొద్దు, ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో అని చెప్తున్నా. ఇప్పటికైనా మేడం, మీకే సెలబ్రిటీ గారు, ఇప్పటికైనా ఆలోచించండి. కేసులు పెట్టినంత మాత్రాన ఇక్కడ ఎవ్వరు భయపడడానికి సిద్ధంగా లేరు. కానీ మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, 99% వ్యతిరేకిస్తున్నావు కాబట్టి ఇప్పటికి మీరు ఆ 99లో మీరు కలిసిపోయి మీరు ముందుకెళ్ళండి. కానీ మీరు అట్లా కనిపించట్లేదు. ఈరోజు కూడా మళ్ళీ ఏదో ట్వీట్ చేశారు, ఎవరో ఏదో ట్వీట్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఆవిడ ఉద్యమం చేయనియండి. సగం గుడ్డ ముక్కలతోనే స్వేచ్ఛ ఉందని ఉద్యమం చేస్తుందంట, చేయనియండి. ఎవరొద్దంటారు? సరే, ప్రజాస్వామ్యంలో ఎవరు, ఇప్పుడు మీ స్టూడియోకి నేను వచ్చాను రవి గారు, నేను బికినీ మీద వస్తే మీరు ఇంటర్వ్యూ చేస్తారా? చేస్తారా? సరే, స్లీవ్లెస్ వేసుకొని సగం వేసుకొని మొత్తం కనిపించేటట్టు వచ్చి నేను వస్తా, చేస్తారా? మీరు మిమ్మల్ని తిడతారు ఫస్ట్, అవునా కదా? సిగ్గులైపోయి నీకనే లేదా అది ఎట్లా రానిచ్చినారా నువ్వు స్టూడియోకి నిన్ను అంటారు. మరి నేను ఇక్కడ వస్తే మీరు అప్పుడు మన రండి మేడం, రండి అక్క, రండి అని అంతేగా. రెండోది, ఆవిడ గారు ఏం మాట్లాడుతుందో చూడాలంటే నువ్వు నాతో నా గురించి తెలవాలి, మీద సబ్జెక్ట్ ఉందా లేదనేది తెలవాలంటే ఎప్పుడు నువ్వు నాకు అవకాశం ఇవ్వాలి మాట్లాడనీకి. ఇప్పుడు నీతో అర్ధగంట మాట్లాడినా, నేను పోయిన తర్వాత కంటెంట్ ఉందా లేదని నువ్వు నిర్ణయించుకుంటావు. తర్వాత నేను అప్పుడే నేను బాగా మాట్లాడినా కాదు. రెండో విషయం వ్యక్తిత్వం తెలవాలి, క్యారెక్టర్ గురించి తెలవాలి అంటే ఒక రోజులో తెలియదు. మనం ట్రావెల్ చేయాలి, లేదంటే రోజు ఫోన్లో మాట్లాడాలి, మనం కొన్ని రోజులు తిరగదు. ఈ రెండోది కానివ్వండి, ఈ మూడో విషయం మనకు అనవసరం. నేను ఎలాంటిదన్నా మీకు అనవసరం, మన వ్యక్తిత్వం ఎలా, మీ క్యారెక్టర్ ఏందనేది మనకు అనవసరం. ఈ వస్త్రధారణ అనేది 100% వస్త్రధారణ బట్టి రెస్పెక్ట్ ఉంటుంది. ఇది ఒక్కటే నేను మిగతా 2 విషయాలు మనకు అనవసరం, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. 100% రాజ్యాంగంలో సగం గుడ్డ ముక్కలు వేసుకోమని ఎక్కడన్నా రాజ్యాంగంలో ఉందా అని మీరు అడుగుతున్నారు కదా. రాజ్యాంగంలో ఇట్లా స్కిన్ ఎక్స్పోజ్ చేసేది రాజ్యాంగంలో ఉందా అని అడుగుతున్నా. సగం గుడ్డలు వేసుకోకూడదని రాజ్యాంగంలో ఉందా అంటే వేసుకోవాలని రాజ్యాంగం ఎక్కడో చూపించండి అని నేను అడుగుతాం. సమాధానం నేను అదే చెప్తున్నాను మీకు అందరికీ కూడా. నేను దేవుడి బిడ్డని కాదు, మనం అందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే. సగం గుడ్డలు వేసుకొని బౌన్సర్లను పెట్టుకున్నంత డబ్బు మా దగ్గర అయితే లేదు. ఎందుకంటే మాకు నెలకు 30,000 40,000 వస్తే కుటుంబాలకి, అంటే నాకు కాదు, మళ్ళీ అది కూడా అంటారు ఆవిడ గారికి ఏమైందండి కోట్లు ఉన్నాయి అంటారు. అయ్యో అయితే నేను మిడిల్ క్లాస్ వాళ్ళకి, నేను మిడిల్ క్లాస్ రవి గారు, ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకే చెప్పిన, నెలకి వైఫ్ అండ్ హస్బెండ్ సంపాదించుకుంటే కిరాయిలు కట్టుకొని పిల్లల్ని ఫీజులు కట్టుకునే వరకు వెళ్తాయి. సగం బట్టలు వేసుకొని బౌన్సర్లను పెట్టుకోవాల్సిన కర్మ ఎందుకు అంట. నేను మీరంటే సెలబ్రిటీసు, మీరు ఎందుకంటే సెలబ్రిటీలు మీరు కాబట్టి ఎవడైనా సగం గుడ్డ ముక్కలతో వస్తే ఎవడైనా ఉరికొచ్చి ఫోటో దిగుతాడు. ఎందుకు దిగుతాడు? వాళ్ళని మనం ఆపలేము. చీర కట్టుకున్నామని బొమ్మని ఒక్క ఫోటో ఎవడని దిగుతాడని చూద్దాం, చెప్పండి. అది ఎవరికైనా ఉంటది ఆకర్షణ అనేది, మగ ఆడ ఏం ఉండదు. నేను కొన్ని వీడియోలు చూశానండి, అంటే అది మళ్ళీ ఈ సందర్భంలో చెప్పలేదు కానీ ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారితో నటించిన ఒక హీరోయిన్ ఉంది, ఎవరన్నా హనీ రోజ్ అని ఆవిడ నేను ఏ ఇన్స్టాగ్రామ్లో ఏది చూసినా ఆవిడ శారీలోనే కనపడతా, ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతమంది ఆవిడ శారీ తప్పితే వేరే కనపడలేదు. నేను చూసిన ఇప్పుడు కూడా రవి గారు ఒకటే చెప్తున్నా, మీరు మాట్లాడిన నగ్నంగా ఉన్నా ఎవరికేం కావద్దు అనేది బయట వచ్చి మీరు చెప్పకూడదు మేడం. ఇది మీరు బయట ఇంటర్వ్యూలో ఆ స్టేట్మెంట్ ఎంత దరిద్రమో మేము మాట్లాడడం కూడా అంత దరిద్రం. మీరు కేసులు పెట్టేసి ట్యాగ్ చేశారు చూడండి. మరి మేము కూడా
మీరు మాట్లాడింది పెట్టి మేము కూడా ఆ సెక్షన్స్ కింద పెడితే మీ పరిస్థితి ఏంది చెప్పండి. మీరు మాట్లాడొచ్చు. సెకండ్ మేము మాట్లాడాం. తర్వాత వచ్చేసి ఈ డ్రెస్సెస్ అన్ని మా ఆయన్నే కొనుక్కొస్తాడు అంటే మా ఇళ్ళలో అయితే కొనుక్కరారు. మా ఇళ్ళల్లో మహా అంటే ఓ నైట్ ఇప్పిస్తారు, మహా అంటే ఓ చీర ఇప్పిస్తారు, పండుగ కోటి గంతే. డ్రెస్సింగ్ చేసేసి మళ్ళీ ఇంకొకటి, మా మొగుళ్ళు ఫోటోలు దింపమని దింపరు, ఎవరు దింపడు. ఏదో బయటకు పోయినప్పుడు పిల్లలతో ఒక ఫోటో దింపమా లేక సెల్ఫీ అంటే ఓకే, కానీ ఇట్లా ఈ సగం గుడ్డలు వేసుకొని బికినీలు వేసుకొని నీళ్ళల్లో దిగి ఫోటోలు తీసి వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్లో పబ్లిక్లో పోస్ట్ చేస్తారు మీ మొగుడు అని మీరు చెప్పారు, మేము చెప్పలే. దానికి మేము రియాక్షన్ అయినాం అంతే. నేను అనేది ఏంటంటే మీరు ఎంజాయ్ చేయండి, మీ హస్బెండ్తోనే ఎంజాయ్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీతోనే మీరు ఎంజాయ్ చేస్తున్నారు, బట్ పబ్లిక్ లో పెట్టకండి దయచేసి. పబ్లిక్ లో పెడితే 10 మంది సంస్కృతి సాంప్రదాయాలతో మీ పర్సనల్, ఇదంతా మీ పర్సనల్. ఇంకొక వీడియో పెట్టారు మేడం మీరు పబ్లిక్ లో, వాటర్ ఫాల్స్ లో మీరుండి, మీరు ముందు నుంచి సగం బట్టలతో ఉండి వెనక నుంచి మీ ఆయన ఏ యాంగిల్లో ఉన్నాడు, ఏ పొజిషన్ లో వీడియో ఉంది, అది ఇది సమాజానికి అవసరమా మేడం చెప్పండి. మీరు సెలబ్రిటీ కదా, ఈ మీకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ ఇళ్లలో వాళ్ళ భర్తలను వాళ్ళ తల్లిదండ్రులను అడుగుదాం. స్విమ్మింగ్ పూల్ లో అట్లా వీడియోలు తీసుకొని వెనక నుంచి పొజిషన్స్ అలా పెట్టిన వీడియోలు సమాజానికి ఏమన్నా ఉపయోగపడుతున్నాయా మేడం అని అడుగుతున్నా. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నేను కేసులు విత్డ్రా చేసుకోమంటుంది సంధ్యారెడ్డి భయపడుతుంది అని కాదు, మీరు మా సిస్టరే, తెలుగు రాష్ట్రాల బిడ్డవే నువ్వు. ఎందుకు అంటే మీకేది జరిగినా కూడా మాకు బాధే. మీ రంగంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పండి, 100% మేము అక్క జిల్లాలో అందరం వస్తాం. కాబట్టి తప్పులు అనేది దొర్లుతుంటాయి, తప్పులు అనేది మనుషులను చేస్తుంటాం. ప్రజాస్వామ్యం ఓటింగ్ వచ్చినప్పుడు ఏ నాయకుడైనా ప్రజల తీర్పును గౌరవిస్తాడు. అట్ ద సేమ్ టైం మీరు నన్ను కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని గౌరవించండి. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. ఇదే విషయం, ఇదే చర్చలు మనకొద్దు, ఇంకా స్టాప్ చేయండి దయచేసి. మాకంత ఓపికలు కూడా లేవు తల్లి, ఎందుకంటే మాకు 100 పనులు ఉన్నాయి. మీకంటే డబ్బు చాలా ఉంది, సంవత్సరం ఇంట్లో కూర్చునే వెళ్తుంది, మాకు వెళ్ళదు, మేము కూడా పనులు చేసుకోవాలి. కాబట్టి కేసులలో పోదామంటే ఎదుర్కొందాం, లేదు నన్ను మీలో కలుపుకోండి, నేను ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా అని చెప్పేసి మీరేం సారీ చెప్పకండి మేడం, మీరేం తప్పు చేయలేదు, నేనేం తప్పు చేయలేదు, నేను కూడా సారీ చెప్పను. మీరు పబ్లిక్ లో పెట్టారు, రియాక్షన్ ఉంది, అంతవరకే ఉండాలి, దర్శనాలు వదిలేయాలి. కానీ జర్నలిజం మీద మీరు కేసు పెట్టారు చూడండి, ఈ జర్నలిజంతోనే మీరు పాపులర్ అయ్యారు. మీరు ఒక న్యూస్ రీడర్ మేడం, మీరు ఎంత స్థాయికి వెళ్ళినా ఆ బేస్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ రోజు కూడా అదే చెప్పా, మదర్ ఫౌండేషన్ 2003లో స్టార్ట్ చేసిన నా జీవితం కూడా మదర్ ఫౌండేషన్కి అంకితం అన్న. ఈ మధ్యలో ఇదంతా వస్తుంటాయి పోతుంటాయి. కాబట్టి యాజ్ ఒక న్యూస్ రీడర్గా మీరు ప్రస్థానం స్టార్ట్ చేశారు చూడండి. డెఫినెట్గా మీరు ఒక షోలో కూడా మిమ్మల్ని చూసినట్టుంది. నేను ఒక మదర్స్ డే రోజు మీరు భక్తి ఛానల్లో చాలా చక్కగా చేశారు. డబ్బు వచ్చిన తర్వాత మీకు ఇవన్నీ కొంచెం ఎక్కువయ్యాయి. ఎంత డబ్బు వచ్చినా ఎంత వచ్చినా ఎన్ని కాలాల వల్ల ఎన్ని యుగాల సాంప్రదాయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, మీ మదర్ కూడా డిగ్రీ వరకు కూడా మా మదర్ ఇచ్చిన డ్రెస్ నేను వేసుకున్నాను చెప్పారు మీరే. ప్రతి విషయం మీరే మేడం పబ్లిక్ లో వచ్చి చెప్పారు. దానికి యాక్షన్ రియాక్షన్ చేశాం తప్ప మిమ్మల్ని మేము ఉద్దేశించి మాట్లాడలేదు. మీరే ప్రజలను ఉద్దేశించి మీరే ఊహించేసుకొని మీరే హీరోయిన్ అని బయటకు వచ్చిండ్రు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా ప్రజలు ఎవరెవరు పట్టించుకునే స్థితిలో లేడు. ఎవడు పనులవాడు వెళ్ళిపోతారు, మీరు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు, మర్చిపోతారు 4 రోజులు అయితే. ఇక ఊక మనం ఈ గుడ్డ ముక్కల గురించి మాట్లాడి కూడా ఎవడు వినడు, ఎవడు పనివాడు రోత వస్తుంటది జనాలకి. కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి, మంచిగా ఫ్యామిలీతో ఉండండి. మంచిగా భగవంతుడు మీకు ఒక యాంకరింగ్ అనేది ఒక గాడ్ గిఫ్ట్, అది చాలా బాగున్నారు. మీ మాటలు ఇవి అన్ని మంచిగా ఉన్నారు. దీన్ని మంచిగా ఉపయోగించుకోండి. జరిగింది జరిగిపోయింది, లివ్ ఇట్, వదిలిపెట్టండి. మరి ఇప్పుడు ఈ నీతి సూత్రాలని చెప్తే మళ్ళీ మీరు ఏదో భయపడ్డా అనుకుంటారు. ఆమె చెప్పాల్సింది మీరు అన్నారు కదా, ఎందుకన్నారంటే వ్యక్తిగతనంట, వ్యక్తిగత కక్ష పెట్టుకుందని అంటున్నారంట. వ్యక్తిగతంగా ఏముంది ఆమెకి మీరు నేను ఆమె చూడలేదు అసలు మామూలు డైరెక్ట్ గా చూడలేదు. అంటే నన్ను మీరు అన్నారు బూతులు మాట్లాడిరని, ఇంటర్వ్యూలలో నేను ఎప్పుడు బూతులు మాట్లాడలేదు. పక్కన ఒక అతను వచ్చి అభిమాన సంఘం అన్నాడు, ఇంకో మేడం
వాడు నిన్ను చండాలంగా అన్నాడు మేడం, వాడిని బొక్కలు అయిపోయాడు ఫస్ట్. ఫస్ట్ అవును. వాడు ఏమన్నాడు, క్యూట్ క్యూట్, మేము చూపిస్తే చూస్తామండి క్యూట్ అన్నాడు. వాడిని బొక్కలు అయిపోయండి. వాడు ఆ మాట అన్నందుకే మనం దౌడ వల్ల కొడతాను నేను. మీరు మా అక్కనో మా చెల్లెనో ఒక మహిళ కాబట్టి నేను నన్ను దౌడల వల్ల కొడతాను. ఊరికే మీ గురించి తీసి పాంప్లెంట్ బలుస్తున్నాడు. వాడిని ఫస్ట్ బొక్కలు వేయించండి. వాడి మీద కేసు పెట్టలేదు. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. వినండి, వాడి మీద కేసు పెట్టరు. ఇక్కడ శివాజీ గారి మీద కూడా పెట్టలే. మీకు విషయం తెలుసా, ఇందులో వినండి. అంటే నేనేం చెప్తున్నా, ఆయన ఒక మాట అంటే ఆయన మీద బట్ల, ఆయన మహిళా కమిషన్ పిలిచి అయిపోయింది. అయితే ఇక్కడ మహిళలనే కొట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరు ఎంజాయ్ చేయాలి ఇందులో? ఎవరు చేయాలి ఎంజాయ్? ప్రేక్షకులు అంటే ఎవరు? మొబైల్ చేయాలి. అంటే మీరే అంటే మీరే కొట్టుకోండి, మీరే అది చేసుకోండి. ఇది కాబట్టి చెప్తున్నా, అంత భయపడే వ్యక్తి సంధ్యారెడ్డి కాదు. మీకెంత ధైర్యం ఉందో నాకుంది. నేను ఉప్పు కారం తింటున్నా, నాకు తెలుసు. కాకపోతే ఒక బాధ్యతగా, మీరంటే ఒక కుటుంబానికి బాధ్యత, నేను ఒక పొలిటికల్ కి ప్లస్ ఒక ఎన్జిఓకి, మా కుటుంబానికి, మా చుట్టుపక్కల వాళ్ళకి. మీరంటే సెలబ్రిటీస్ కాబట్టి చుట్టుపక్కల కూడా పట్టించుకోరు మీరు, అంత టైం కూడా మీకు ఉండదు. మేమేంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి అందరం జవాబుదారంగా ఉండాలి కాబట్టి ఓపికతో ఉంటున్నాం అంతే. కాబట్టి అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఏ రోజైతే నోటీస్ మా హ్యాండ్కి వచ్చిన తర్వాత 100% మా రియాక్షన్ కూడా చూడండి. థ్యాంక్ యూ.